నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే బీఆర్ఎస్ కుట్ర కంచగచ్చిబౌలి వివాదంపై శ్రీధర్ బాబు క్లారిటీ రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కాపలాగా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అన్న కేటీఆర్ తెలంగాణకు వర్ష సూచన అప్రమత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ అధికారికంగా ప్రకటించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవునూరు అటవీ భూములు కబ్జా చేసినట్టు నిరూపిస్తే పల్లా ఇంట్లో తాను గులాంగిరి చేస్తానని అన్నారు అలా నిరూపించలేకపోతే తన ఇంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గులాంగిరి చేయాలి అంటూ కడియం శ్రీహరి సవాల్ విసిరారు దేవునూరు అటవీ భూములను నేను కబ్జా చేసినట్టుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మీద ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే కాకముందు కానీ నా పేరు మీద ఒక గుంటా భూమి అక్కడ నేను నా పేరు మీద ఉన్న నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాను ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకుంటాను నా పేరు మీద ఉన్న నా కుటుంబ సభ్యుల పేరు మీద లేదా ఈ సంవత్సర కాలంలో ఎవరికి పేరు మీద బినామీ పేర్ల పైన నేను పట్టా చేయించిన ట్రాన్స్ఫర్ చేయించిన నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను తెలంగాణ కేంద్రంగా మళ్ళీ నేను సవాల్ చేస్తాను దేవునూరు అటవీ భూములను నేను కబ్జా చేసినట్టుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మీద ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే కాకముందు కానీ నా పేరు మీద ఒక గుంటా భూమి అక్కడ నేను నా పేరు మీద ఉన్న నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాను ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకుంటాను నా పేరు మీద ఉన్న నా కుటుంబ సభ్యుల పేరు మీద లేదా ఈ సంవత్సర కాలంలో ఎవరికి పేరు మీద బినామీ పేర్ల పైన నేను పట్టా చేయించిన ట్రాన్స్ఫర్ చేయించిన నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను తెలంగాణ కేంద్రంగా మళ్ళీ నేను సవాల్ చేస్తాను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవునూరు అటవీ భూములు కబ్జా చేసినట్టు నిరూపిస్తే పల్లా ఇంట్లో తాను గులాంగిరి చేస్తామని అన్నారు అలా నిరూపించలేకపోతే తన ఇంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గులాంగిరి చేయాలి అంటూ కడియం శ్రీహరి సవాల్ విసిరారు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రేపటి నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. సమ్మర్ హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. విశాఖ నుంచి బెంగళూరు, తిరుపతి, కర్నూలు నగరాలకు మొత్తం 42 రైళ్లు నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. రేపటి నుంచి మే నెల చివరి వరకు ఈ 42 ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ట్రైన్స్ ఉంటాయి. అలాగే తిరుపతికి కూడా బుధవారం అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రెండు 2025 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి కీలకమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఇప్పటి వరకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. మార్చి 28న అనుమతికి అప్లై చేసినప్పటికీ ఇంకా ప్రతిస్పందన లేదని తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీగా కోట్లాది ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చెరగని ముద్ర వేసుకున్నదని తెలిపారు. 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను లక్షలాది మందితో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. గులాబీ జెండా చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప ఇంకో పేరు రాదు. బీఆర్ఎస్ అనో టీఆర్ఎస్ అనో రాదు. అంతగా తెలంగాణ పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, మన పార్టీగా ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన చెరగని ఒక ముద్ర వేసుకున్నది టీఆర్ఎస్. అందుకే 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక క్రమ పద్ధతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా ఏదైతే నిర్వహించుకుంటూ వస్తున్నామో అదే పద్ధతుల్లో రజతోత్సవ సంబురాన్ని, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాన్ని మరి ఎల్కతుర్తిలో, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, విపరీతమైన ఒత్తిడి ఉంది మా కార్యకర్తల నుంచి. ఎందుకంటే మా సభ్యత్వమే దాదాపు 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ. కాబట్టి మేము వస్తామని చెప్పి ప్రతి ఊరు నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. తప్పకుండా నాకున్న విశ్వాసం, స్పందన చూస్తుంటే, మా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్న ఒక మద్దతు చూస్తుంటే లక్షలాది మందితో అపురూపంగా మరి సభ నిర్వహిస్తాము అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా మార్చ్ 28 నాడు అప్లై చేసినాం. మరి ఈరోజు 12వ తారీఖు. ఇప్పటివరకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇస్తామని చెప్తలేరు, ఇయ్యమని చెప్తలేరు. అందుకే కోర్టుకు కూడా పోయినాం, హైకోర్టుకు కూడా పోయినాం. పోతే హైకోర్టు కూడా 21వ తారీఖు వరకు గడువు పెట్టింది. 17 లోపల సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి మరి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. గులాబీ జెండా చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై గాంధీభవన్లో మీడియా సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రాజధానిలో ఉంటున్న అందరికీ నాణ్యమైన జీవనం అందించాలని, మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న వారికి స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఇవ్వాలని భావించామని అన్నారు. నగరంలో నాణ్యమైన జీవనంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఏదో నెపంతో అడ్డుకోవాలి, ప్రజలను ప్రక్కదారి పట్టియాలి అనే ఆలోచనతో ఒక పక్కన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు
సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికీ కూడా తెలుసు. ఏదో నెపంతో హనుమాన్ జయంతి సందర్భంగా కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలని ఆమె కోరారు. వాసులందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హనుమంతుడు అంటేనే ప్రేమ, భయం లేకుండా చేయడం, భక్తి భావంతో ఉండేటటువంటి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హనుమాన్. ఇవాళ హనుమాన్ జయంతి కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాజీ మంత్రి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. కేటీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కంచగచ్చిబౌలి భూములు హెచ్సియు అటవీ శాఖవి కాదని తేలిపోయిందని కిరణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి ఉండే ఎవరో మాట్లాడితే 4 ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదని కేటీఆర్ అనేట ఆయన అసలు బేస్లెస్ ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా ఏదంటే అది మాట్లాడతా, మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి. ఈ ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాయి ప్రెస్ మీట్ అయినాక. ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీఎస్ఐఎస్సి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్ ఈ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిజిస్టర్డ్. ఆయన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేదని కాదు. లిటిగేషన్ ల్యాండ్కి ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా లోన్ ఇచ్చింది. ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్లా అంటే ఇక మన కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం. భూమి లిటిగేషన్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లు ఎట్లా ఇస్తుంది అంటాడు. సరే ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో నా ప్రెస్ మీట్లో నేను ముందే చెప్పిన ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇలా బాండ్స్ ఇచ్చారు. బాండ్స్ ఇచ్చిన వాళ్ళు టీఎస్ఐసి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసి ఇచ్చారని చెప్పిన. ఈ భూమి పోనీ ఈ భూమికి ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేద్దాం. ఈ భూమి లిటిగేషన్లో ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా, కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా. లిటిగేషన్ ఎప్పుడు జరిగింది? ఈ బిజినెస్ ఈ ప్రపోజల్ టీఎస్ఐఎస్సి ప్రపోజల్ ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ 37 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి ఇది హెచ్సియు భూమి కాదు, ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే. దీన్ని లిటిగేషన్ చేసింది మీరు. అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఇమేజ్లు క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పకనే నేను చెప్పిన, ఏది ముందు ఐసిఐసి లోన్ లేదు. ఫీల్డ్ విజిట్ చేయకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వం రుణం ఇచ్చింది. డిబెంచర్ ట్రస్టీ భూమి ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతుందో భాజపా తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత తిరునల్వేలి ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్లు ఈ మేరకు ప్రకటన చేశారు. నాగేంద్రన్ ఒక్కరి నుంచే నామినేషన్ రావడంతో ఆయనకే పదవి ఖరారైంది. ఈ ఎన్నిక వెనుక కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయాలు కీలకంగా పనిచేసినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా అన్నాడీఎంకేలు జట్టు కట్టిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికీ తెలుసు. పోస్ట్మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము.
ఈ FSL రిపోర్ట్స్ మనకి పాస్టర్ ప్రవీణ్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఐజీ రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు. ప్రవీణ్ అతిగా మద్యం సేవించి ఉండటం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. టెక్నాలజీ సాయంతో కేసును దర్యాప్తు చేశామని, సీసీటీవీ ఫుటేజీలను సేకరించామని ఐజీ వివరించారు. ప్రవీణ్ ప్రయాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించామని, ప్రమాదం జరిగిన సమయంలో ఆయన 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ప్రవీణ్ మృతిపై వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని ఐజీ వెల్లడించారు. మనకి FSL రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ FSL విజయవాడలో చేశాము. ఈ FSL రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి FSL రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethanol. మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు. అనంతరం కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్, అంగన్వాడీ సెంటర్ తనిఖీలు నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని, పెద్ద ఎత్తున లేబర్ను మొబిలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే కూలీల సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్వతాపూర్ ఊరికి సంబంధించి ఉపాధి హామీ పథకం పనులు చూడడానికని రామాయంపేట మండలికి రావడం జరిగింది. సో మనకి ఫారెస్ట్ ఏరియా, పర్వతాపురంని ఆనుకొని ఉన్న ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ట్రెంచెస్ అంతా కూడా ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ వచ్చి, సో చాలా మంచిగా మనకి వాటర్ కన్జర్వేషన్ చేసే విధంగా అన్ని ట్రెంచెస్ కూడా వాళ్ళు తీస్తూ ఉన్నారు. సో అక్కడ మొత్తం వాళ్ళు తీసిన ట్రెంచెస్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఆ మెజర్మెంట్స్ అంతా కూడా చూడడం జరిగింది. మనకి ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మరి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ ట్రెంచెస్ అంతా కూడా తీస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అంత కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో అదేవిధంగా మరి మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద సుమారుగా పర్ జీపీ యావరేజ్గా 50 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. మరి దీన్ని 100 మంది వరకు పెంచాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఉపాధి హామీ పనులు ఎక్కువ ఎంత చేస్తే దానికి సంబంధించిన మనకి మెటీరియల్ కాంపోనెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ మెటీరియల్ కాంపోనెంట్ ఎంత ఎక్కువ వస్తే మన ఊర్లకే మనం ఎక్కువ సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. ఈరోజు పర్వతాపూర్ ఊరికి సంబంధించి ఉపాధి హామీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తెరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఎందుకంటే వచ్చే సమ్మర్కి ఆల్రెడీ వేసవకాలం స్టార్ట్ అయింది. మంచినీళ్ళకి ఇబ్బంది రాకూడదని ట్యాంకులన్నీగా ఫుల్గా వాటర్ లెవెల్స్ పెట్టాలని చెప్పి మరి గతంలోనే ఆదేశించాం. దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు కాకుండా అదనంగా కూడా మోటార్లు పెట్టించి గత వారం రోజులుగా ట్యాంక్ని 3 మీటర్లు ఉన్నటువంటి ట్యాంక్ని ఇప్పుడు దాదాపు 4.5 మీటర్కి వచ్చింది. తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఇంకొక 60 సెంటీమీటర్లు పెరగాల్సింది ఉంది. దీని కెపాసిటీ 5 మీటర్ల 10 సెంటీమీటర్లు 5.1 సెంటీమీటర్స్ ఇది. దానికి మరి ఈరోజు గతంలో మరి ఇన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం. ఆ రోజున ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు అన్నీ కలిపి 70 HP మోటార్లు ఉన్నాయి గతంలో. దానికి అదనంగా అప్పుడు 460 HPకి మోటార్లు ఏర్పాటు చేయించి వాటికి రూమ్స్ కూడా అప్పుడు మనం ఏర్పాటు చేసాం. అలాగే ఆ రోజున పెద్ద ఎత్తున మోటార్లు తీసుకొచ్చి దాదాపు ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ పెట్టించి ఇంజన్లు పెట్టించి ఆ రోజు నింపినటువంటి పరిస్థితులు గతంలో జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము 5 సంవత్సరాల పాలన అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇప్పటికి కూడా ఎందుకంటే వాటర్ మళ్ళీ సమ్మర్లో తగ్గుద్దనే ఉద్దేశంతో ఇంకొక 450 HP మోటార్లు అదనంగా పెట్టించి ఇప్పుడు తోడటం జరుగుతుంది. మరి ఈ ప్రక్రియ అంతా కూడా ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి పంపుల చెరువులో కూడా ఇప్పుడు 8 అడుగులు మాత్రమే ఉంది వాటర్ అక్కడ. దాన్ని కూడా 13 అడుగుల వరకు దాని కెపాసిటీ ఉంది. కాబట్టి దానికి కూడా అదనంగా అవసరమైతే ఇంకొద్దిగా రీడింగ్ పెంచమని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి అక్కడ కూడా నింపుకోగలిగితే దాదాపు ఒక 70 రోజులు మనకి నీళ్ళ సమస్య లేకుండా ఉంటుంది. అంటే సమ్మర్ మొత్తం కూడా మే, ఏప్రిల్, ఇక్కడ జూన్లో కొద్దిగా ఆలస్యమైన వర్షాలు ఇబ్బంది లేకుండా మొత్తం కెపాసిటీ ఫుల్ కెపాసిటీలో వాటర్ని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చే తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈరోజు సందర్శించడం జరిగింది. మెదక్ జిల్లాలో పోలీస్ కార్యాలయం నందు డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా అవగాహన పోస్టర్ను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. డ్రగ్స్ వల్ల సమాజంలో యువశక్తి విచ్ఛిన్నమవుతుందని, డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలనలో పనిచేస్తుందని, పౌరులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. యువత, విద్యార్థులు దేశ సంపద, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది. కావున విద్యార్థుల్లో, యువతలో మార్పు రావాలని, డ్రగ్స్ నిర్మూలన కోసం బాధ్యతగా ఉండాలని కోరారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది, మంచి భవిష్యత్తును కోల్పోతారు అని అన్నారు. చేయాలి అని దాని మీద ఒక టీజీ న్యాప్ అని కూడా ఒక సపరేట్గా ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ పెట్టి దాని కింద ప్రతి 200 మెంబర్స్ ఆఫీసర్ పెట్టి ప్రతి జిల్లాకు కూడా వాళ్ళ వింగ్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ మా దగ్గర కూడా మేము కూడా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడ కూడా మన దగ్గర గంజాయి దొరకకుండా తర్వాత డ్రగ్స్ అనే దానికి ఎవరు కూడా చిన్న పిల్లలు కానీ ఎవరు కూడా దానికి అలవాటు పడకుండా ఉండాలని మేము ప్రతి ఏరియాలో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడము, అవేర్నెస్ చెప్తున్నాం అందరికి కూడా. దాని మీద ఇప్పుడు మనం చాలా గంజా కేసులు కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మీకు వాల్ పోస్టర్లు నేను చూపించాను. పబ్లిక్లో అవేర్నెస్ బాగుండాలని ప్రతి ఏరియాలో కూడా వాల్ పోస్టర్లు మేము వర్తిస్తాము. మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు మనకు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కరెక్ట్గా ఇంటికి వస్తున్నారా లేదా, తర్వాత వాళ్ళు మంచి స్కూల్కి కాలేజీకి టైంకి పోతున్నారా లేదా, ఇంటికి టైంకి వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రులకే ఫస్ట్ వాళ్ళ పిల్లల మీద క్లియర్గా వాళ్ళకి ఒక ఆలోచన, తర్వాత వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటే డెఫినెట్గా ఇనిషియల్ స్టేజ్లో మనం కంట్రోల్ చేస్తే వాళ్ళు మనకి దక్కుతారు. లేకుంటే ఏమైందంటే ఒక పిల్లగాడు అలవాటు అయితే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అలవాటు చేస్తున్నాడు. ఇది మీకు చాలా కాలేజీలో చూసినాం మేము. దీని మీద మీరు లాస్ట్ 1 year నుంచి మేము చాలా మీటింగ్స్ పెట్టి కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. తర్వాత మీ ద్వారా నేను చెప్తాను ఏంటంటే ఇది మన ఏరియా లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్క మనిషి దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీలకు గుడ్ న్యూస్ చెప్పాడు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, చిప్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై పరస్పర సుంకాల నుండి మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించి అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ నుండి కొత్త మార్గదర్శకాలు వెల్లడించారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి టాప్ ఫోన్ తయారీ కంపెనీలకు ఊరట లభించినట్లు అయింది.